ఇండియా కన్ఫామ్గా T20 వరల్డ్ కప్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకొని సో సోమవారం అయితే కోరుకున్నాను గట్టిగా. టెంపుల్ పక్కనే చూడండి మన దోశలు అయితే చేస్తూ ఉన్నారు. మన దోశలు ఎక్కడున్నా ఫేమస్ అయ్యా. ఈ హోటల్ ఎంతో తెలుసా? 50,000 ఒక రోజుకి. ఆ హోటల్ ఎంతో తెలుసా? 40,000 ఒక రోజుకి. నేను ఏదో వాళ్ళు ఏదో ఇంట్రడ్యూస్ చేస్తుంటే సోది పెట్టుకుంటున్నారేందా ఇల్లు. ఇంకేందంటే యానిముత్యానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు ఒక తప్పు అయితే చేస్తారు, కాలభైరవ టెంపుల్ విజిట్ చేయకుండా వెళ్ళిపోతారు. మనోళ్ళు ఎవరన్నా కేదార్నాథ్ వస్తే మాత్రం పక్కాగా కాలభైరవ టెంపుల్ కూడా అయితే విజిట్ చేయండి. ఎక్కడి నుంచి బ్రో అందరూ? హైదరాబాద్, విజయవాడ. దర్శనం కోసం చూడండి లైన్ ఎంత పొడవు ఉందో. క్యూ అయితే మాత్రం దాదాపు 2 to 3 కిలోమీటర్స్ అయితే ఉంది. కేదార్నాథ్లో హెలికాప్టర్ ప్రమాదాలు చాలా కూడా అయితే జరుగున్నాయి. రీసెంట్గా ఒక హెలికాప్టర్ కూడా అదుపు తప్పింది. ఎట్లో దేవుడి దయ వల్ల సేఫ్గా ల్యాండ్ అయితే అయింది. మీరు ఇక్కడ చూడండి, ఒక మనిషి అయితే చనిపోయాడు. 4 పోలీస్ అన్న వాళ్ళు ఆ మనిషిని అయితే తీసుకొని పోతా ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలు ఇట్లా ఎంతోమంది కేదార్నాథ్లో చనిపోయిన వాళ్ళు అయితే ఉన్నారు. మనోళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. మాతో పాటు వచ్చిన అన్న కూడా గుర్రంలో నుంచి అయితే కింద పడిపోయాడు. ఈ గుర్రాల్లో పోతున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. వాళ్ళు ఎట్లా అంటే అట్లా అయితే తీసుకొని పోతారు. ఇతని వల్ల మిస్టర్ వంశీరెడ్డి వల్ల అతను కింద పడ్డాడు. కేదార్నాథ్కి బై రోడ్ వస్తున్నప్పుడు కూడా చాలా ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఇక్కడ చూడండి ఒక ఇల్లు అయితే కొట్టుకోబోయింది. ఇక్కడ ఏంటంటే ఫ్లడ్స్ అట్లానే ఏంటంటే ల్యాండ్ స్లైడ్ ఎక్కువగా అవుతుండడం వల్ల ఇలాంటి ప్రమాదాలు అయితే మనం చూస్తూ ఉంటాం. ఎట్లా ఉంది? మీరు నిన్న గుర్రంలో నుంచి పడ్డారు కదా, కాలు బాగుందా? సమ్మగా ఉంది. హాయ్ అందరికీ నమస్కారం. మీరెవరన్నా లాస్ట్ వీడియో కానీ చూడకున్నా అంటే ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియోలో మనం కేదార్నాథ్కి ఎలా వచ్చాము, కేదార్నాథ్ టెంపుల్ దర్శనం ఎలా అయింది మొత్తం అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఆ వీడియోని కూడా వెళ్ళైతే చూడండి. మార్నింగ్ దర్శనం అయితే చేసుకున్నాను. బేసిక్గా ఏం కోరుకున్నామో చెప్పకూడదు, బట్ కానీ నేనైతే మీకు చెప్తున్నా. రేపు వరల్డ్ కప్ అయితే ఉంది, 2024 వరల్డ్ కప్ అయితే ఉంది. ఇండియా కన్ఫామ్గా T20 వరల్డ్ కప్ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకొని సో సోమవారం అయితే కోరుకున్నాను గట్టిగా. ఎందుకంటే 2023 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళి ఓడిపోయాం. నేను అన్ని మ్యాచ్లకి వెళ్ళాను, అది మీకు తెలుసు. ఆ బాధ ఏంటంటే ఇంకా ఉంది నాలో. అరే పక్కా మన వరల్డ్ కప్ మనకు లేదు అన్న బాధ అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఆ USA వెస్టిండీస్ గడ్డల మీదకి వెళ్ళి మనం వరల్డ్ కప్ గెలవాలని చెప్పి నేను ఆ హరహర మహాదేవుని అయితే కోరుకున్నా. చూద్దాం. మన రోహిత్ శర్మ నాయకత్వంలో, మన విరాట్ కోహ్లీ విజృంభణలో, మన బుమ్రా బౌలింగ్లో వరల్డ్ కప్ కొట్టాలి, గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇక్కడ చూడండి మనకి టెంపుల్ పక్కనే దోశలు అయితే చేస్తూ ఉన్నారు. మన దోశలు ఫేమస్ అయ్యాయి, ఎక్కడికి పోయినా ఫేమస్ మన దోశలు అయితే. బట్ కానీ మన టేస్ట్ అయితే ఇక్కడైతే రాదు. ఈ వ్యూ చూస్తుంటే చాలు అసలుకి ఎందుకులే, అసలు నోట్లో నుంచి మాటలు అయితే రావట్లే. ఒకటి జిత్తు బ్రో, స్నోఫాల్ అంటే సూపర్ ఉండు. నేను అనుకున్నాం బ్రో సాయంత్రం ఎట్ట ఒక్కసారి తిరగండి. ఈ హోటల్ ఎంతో తెలుసా? 50,000 ఒక రోజుకి. ఆ హోటల్ ఎంతో తెలుసా? 40,000 ఒక రోజుకి. ఆ హోటల్ ఎంతో తెలుసా? 30,000 ఒక రోజుకి. బ్యాక్ సైడ్ కొండలుల్లా, బ్యాక్ సైడ్ వెనకాల కొండలుల్లా. ఈ కొండల పై నుంచి మనం ఎక్కుకుంటా పోతే గంగోత్రి వెళ్ళిపోవచ్చు. అవునా? బట్ కానీ దోలు తీరిపోద్ది, ఎక్కలేము. అయితే స్వామీజీలు కొంతమంది ఉంటుందా వెళ్ళిపోతారు. ఈ పక్క నుంచి ఎంట్రీ కూడా అయితే ఉంటుంది మీకు టెంపుల్ లోపలికి వెళ్ళేదానికి. ఇదంతా ఏంటంటే మీకు అమౌంట్ అయితే పే చేయాలి. సో దర్శనానికి స్పెషల్ టికెట్ దర్శనం అయితే అంటారు కదా, సో 2000 అలా అయితే తీసుకుంటారు. లేదంటే మీకు పూజారి ఎవరైనా తెలుసుంటే ఆయన పర్సనల్గా తీసుకొని మిమ్మల్ని లోపలికి అయితే పంపిస్తారు. ఇక్కడ చూడండి మీకు చాలామంది బాబాలు అయితే ఉన్నారు కదా, వాళ్ళు టెంట్స్ వేసుకొని ఇక్కడే ఉండేటట్టు అయితే ఉన్నారు. మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి శ్రీ ఆదిశంకరాచార్యులు గారి స్టాచ్యూ అయితే ఉంటుంది. ఇక్కడికి మీరు వచ్చి కూడా పక్కాగా విజిట్ అయితే చేయండి. సో చాలా మందికి ఏంటంటే ఈ ప్లేస్ అయితే తెలియదు. ఏం పేరు? మనోజ్ కుమార్ చెరుకూరి. ఎక్కడ ప్రాపర్? నల్గొండ. దర్శనం బాగా అయింది. ఎట్లా గర్భగుడి లోపలికి వెళ్ళారా? బయట నుంచా గర్భగుడి లోపలికి వెళ్ళారా? లోపలికి తీసుకెళ్ళి స్వామిని తాకి అభిషేకం కూడా చేపించారు. అదే అభిషేకం మన నీళ్ళు పోసి లైట్ గా మనం చేపించారు. వాళ్ళు కలశంలో మనతో కూడా మనతోనే చేపిస్తారు. బాగా అయింది. మంచిగా ఆ టికెట్ ఒకటి మనం బుక్ చేసుకోవాలంటే 1 day బిఫోర్. అవును, 4 members ఫ్యామిలీకి 5,000 రూపీస్. అది ఏడంతా కమర్షియల్ రూల్స్ అన్ని కొంచెం తగ్గితే బాగుంటుంది. ఓకే బ్రో. ఓకే డన్. మొత్తం మనీతోనే. రిజిస్ట్రేషన్కి ఎటువంటి అమౌంట్ ఏం పర్లేదు, కానీ
ఇక్కడ అంతా ఏంటంటే మీకు కొంచెం మంచిగా జరగాలంటే అంతా మనీతోనే కూడింది. అయ్యా మా ట్రిప్లో మంచి ఫోటోగ్రాఫరు అబ్బా మంచి మంచి ఫొటోస్ అయితే తీశాడు. మనకేంటంటే అన్నదాత సుఖీబావ ఏ విధంగా అంటామో ఫోటోగ్రాఫర్ దాత సుఖీబావ అని అనాలి పక్కాగా. ఎందుకంటే ఫొటోస్ బాగున్నాయి కాబట్టి. మన టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి భీమశిల కానించి మనకు కొంచెం ముందుకు కానీ వస్తే మనకి ఏంటంటే ఆదిశంకరాచార్యులు గారి విగ్రహం అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే టెంపుల్ చూసుకుని దాని తర్వాత భీమశిల చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతారు. మనకు ఆదిశంకరాచార్యులు లేకపోతే మన సంస్కృతి అటుపోయేదో కూడా చాలా మందికి అయితే తెలియదు. అంత ఆయన గురించి మాట్లాడే అంత నాలెడ్జ్ నాకు లేదు, అంత అర్హత కూడా లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెడితే అండ్ మా బ్యాచ్ అయితే ఉందేడా ఈ అన్నం చూపించేసా. ఈ బ్రదరు మీ పేరేంటి బ్రో? జగ్గి బ్రో, సారీ జగ్గు బ్రో. అండ్ రండి మేడం మీరు కూడా. యాక్చువల్గా మేమందరం యాక్చువల్గా ఇట్లాంటి పడట్లేదు బ్రో, కనిపించట్లేదు. కనిపిస్తుంది అందుకే బ్రో హైట్ ఉండాలి కనిపిస్తుంది నాకు బ్రో అని నేను నేను ఏదో వాళ్ళు ఏదో ఇంట్రడ్యూస్ చేస్తుంటే సోది పెట్టుకుంటున్నారేందా ఇల్లు. బాగుంటుంది బ్రో ఇలాంటి సోది పెడితే. మా గ్యాంగ్ లీడర్ బేసిక్గా వీళ్ళందరూ నాకు ఈరోజు పరిచయం అయ్యారంటే ఏం వల్లే. ఇంకేందంటే యానిముత్యానికి ఒక ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉంది. సో కేదార్నాథ్కి ఇట్లా తీసుకొని వచ్చి ప్లాన్ చేసి అందరినీ భక్తులు అంటే పాసిబుల్ కానీ భక్తులకు కూడా దర్శనం చేయించే టాలెంట్ ఈ అమ్మాయిలోనే ఉంది. సో మన వాళ్ళు ఎవరన్నా కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ యమునోత్రి కానీ గంగోత్రి కానీ చార్ధామ్ ప్లాన్ చేసుకుంటే మీరు డిస్కవరింగ్ టెరైన్స్ని కాంటాక్ట్ అవుతే ఐదర్ వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మీరు కాంటాక్ట్ అయితే మేము డీటెయిల్స్ ఇస్తాము. మొత్తం మేమే అరేంజ్ చేస్తాం. వెహికల్ నుంచి స్టే, దర్శనం కూడా కొంచెం తెలిసిన పంతులు వాళ్ళు ఉన్నారు కాబట్టి అవి కూడా ఇప్పించడానికి ఛాన్స్ ఉంటుంది. సర్వదర్శనం డైరెక్ట్గా స్వామినే టచ్ చేయొచ్చు. డైరెక్ట్ ఇవాళ మా బ్యాచ్ అంతా 21 మెంబర్స్ మొత్తం అందరం లోపలికి వెళ్ళి అభిషేకం చేసి దేవుడిని పట్టుకొని మరీ వచ్చాం బయటకి. ఎర్లీ మార్నింగ్ 4కి అయింది అది. సో కాంటాక్ట్ అయితే మేము అన్ని డీటెయిల్స్ ఇస్తాం. ఇదే కాదు ఓవరాల్ ఇండియా అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. లైక్ లదాఖ్, కాశ్మీర్, కేరళ, ఎవ్రీ స్టేట్, నార్త్ ఈస్ట్ కూడా. సో స్పితి వ్యాలీ, సో ఇవన్నీ మేజర్ ట్రిప్స్ అనమాట మనవి. సో గ్రూప్ ట్రిప్స్ ఉన్నాయి, లేదు మీరు సోలో ఉన్నా కూడా మేము గ్రూప్ ట్రిప్ చేసి కూడా తీసుకెళ్ళి. స్ట్రెస్ తను తీసుకుంటుంది, మనకేమేస్తుంది ఫన్ ఇస్తుంది. ఫన్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. రిజిస్ట్రేషన్ కూడా మోస్ట్లీ నువ్వే చూసుకుంటావు. మోస్ట్లీ నువ్వే చూసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా నువ్వే చూసుకుంటావు. రైట్ ఫ్రమ్ మీరు నాకు కాల్ చేసినప్పటి నుంచి మీరు యాత్ర కంప్లీట్ అయ్యే వరకు మొత్తం నేనే చూసుకుంటాను. యా. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ వెనకాల కొంతమంది డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారు. అండ్ మెయిన్గా మీరు వచ్చిన తర్వాత టెంపుల్ దర్శనమే కాదు, మనకేంటంటే బ్యాక్ సైడ్ భీమశిల రాక్ అయితే ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అయితే దర్శనం అయితే చేసుకోండి. సో చాలామంది ఏంటంటే దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతారు. అటు కాకుండా టెంపుల్కి కొంచెం లెఫ్ట్ సైడ్లో కొండ పైన మీకు ఏంటంటే భైరవ్ బాబా టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి కూడా వెళ్ళి పక్కాగా అయితే విజిట్ చేయండి. సో మా వాళ్ళు అందరూ రిటర్న్ అయితే అయిపోయారు. నేను ఒక్కనే చూడండి భైరవ్ బాబా టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాను. అక్కడ పైనుంచి మనం కింద వ్యూ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రెజెంట్ ఏంటంటే స్నో అయితే లేదు. మనం ఏంటంటే ఒకవేళ అక్టోబర్లో కానీ ఇట్లా కానీ లాస్ట్ క్లోజింగ్ టైం ఉంటుంది కదా కేదార్నాథ్ టెంపుల్ క్లోజింగ్ టైంలో మనం కానీ వస్తే సో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అయితే ఉంటాయి. స్నో కూడా ఉంటుంది, సమ్ టైమ్స్ స్నోఫాల్ కూడా అవుతూ ఉంటుంది. బట్ లాస్ట్ టైం నాకు స్నోఫాల్ అవ్వాలి, ఈసారి కూడా నాకు స్నోఫాల్ అయితే అవ్వలేదు. ఇక్కడ లైన్ చూడండి, ఓ అమ్మ ఎంత దూరం ఉందో చూడండి. ఫ్రీ దర్శనం లైను ఆ మూల నుంచి వంకర్లు తిరుక్కుంటే టెంపుల్ దాకా చాలా అంటే చాలా పెద్ద లైన్ అయితే ఉంది. ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ చూడండి నేను భైరవ్ బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు కింద నుంచి ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే. సో పక్కాగా మన వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం కన్ఫామ్గా భైరవ్ బాబా టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకునే రిటర్న్ అయితే అవ్వండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఏంటంటే నాకు దర్శనం అయితే నేను ఏంటంటే త్వరగా రిటర్న్ అయితే వెళ్ళిపోయాను. ఈసారి మా వాళ్ళు అందరూ వెళ్ళిపోయినా కూడా నేను పక్కాగా భైరవ్ బాబా టెంపుల్ దర్శనం చేసుకోవాలని చెప్పి పైకి అయితే వచ్చాను. సో మీరు కూడా నాలాగే ఇక్కడికి వచ్చి మంచిగా అయితే స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ నుంచి మీకు మంచి వ్యూ కూడా అయితే ఉంటుంది. పైకి వచ్చి ఇప్పుడే మనం ఏంటంటే భైరవ్నాథ్ టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. మ్యాక్సిమం అందరూ కూడా చేసిన మిస్టేక్ ఏంటి అంటే 22 కిలోమీటర్లు ట్రెక్ చేస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక 2-3 కిలోమీటర్లు పైకి ట్రెక్ చేస్తే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుందని ఎవరైతే అనుకోరు. బట్ కానీ ఏంటంటే యాజ్ పర్ హిందూ మైథాలజీ ప్రకారం దర్శనం చేసుకున్న తర్వాత కేదార్నాథ్ దర్శనం చేసుకున్న తర్వాత పైకి వచ్చి భైరవ్ బాబా దర్శనం చేసుకుంటే కూడా మంచిది అని అయితే అంటారు. సో మన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు పర్టికులర్గా వచ్చి పైకి కూడా వచ్చి దర్శనం అయితే చేసుకోండి.
ఇక్కడ మనకి బ్రదర్ వాళ్ళు అయితే కనిపించారు. ఇక్కడ ఎక్కడి నుంచి బ్రో అందరూ? హైదరాబాద్, విజయవాడ. ఏం పేరు? శ్రీకాంత్, మను, నరేష్ రెడ్డి, రాజు. గుజరాత్ సే. ఎట్లా అనిపించింది బ్రో ట్రెక్? చాలా మంచి అనిపించింది, కానీ ఇప్పటి వరకు తీసిన వీడియోస్ వంటి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వలేదు. ఓకే, ఇంత టఫ్ ఉంటుందని చెప్పి. వామ్మ టఫ్. ఎప్పుడు ఆ ఎంట్రన్స్ లో ఏదో మంచి సీనరీస్ చూపించి తర్వాత పైకి వచ్చిన తర్వాత టెంపుల్ బ్యాక్గ్రౌండ్ చూపించారు, కానీ ఆ మధ్యలో వాళ్ళు ఎందుకు చూపారు తెలుసా? వాళ్ళు గుర్రాలు ఎక్కుతారు కాబట్టి చూపారు. గుర్రాలు ఎక్కి వీడియోలు పెడితే అందరూ కమెంట్లో చెప్పు తీసుకొని కొడతారు కాబట్టి చూపారు. వాక్ చేసి ట్రక్ చేసినాడు ఎవరో ఒక వీడియో పెడితే అది యూస్ఫుల్ గా ఉంటుంది జనాలు. లాస్ట్ టైం ఏం చేసాం, ఇప్పుడు కూడా ట్రెక్ మనం చేసింది. ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు ట్రెక్, ఇప్పుడు దిగేటప్పుడు కూడా ట్రెక్కే కదా. అదే కాలభైరవ టెంపుల్ కంప్లీట్ అయినట్టు. మేము కూడా పైకి వచ్చాం. అదే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే నాకు వల్లగాల వెళ్ళిపోయా. ఈసారి పక్కాగా మా వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నేనున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ కలిసినందుకు. హాయ్ బ్రో, హాయ్. తెలుగేనా? భైరవ బాబా టెంపుల్ దర్శనం చేసుకొని కిందకు వచ్చి ఇంకా నేను ఏంటంటే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను దిగేదానికి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద లైన్ అయితే ఉందో దర్శనం కోసం. ఇదంతా ఏంటంటే ఫ్రీ దర్శనం, మనకి చాలా అంటే చాలా టైం అయితే పట్టుద్ది. టెంపుల్ పక్కన ఏంటంటే మీరు 2000 రూపీస్ స్పెషల్ టికెట్ దర్శనం అయితే ఉంటుంది, అది పే చేసి మీరైతే వెళ్ళొచ్చు. రీసెంట్గా కేదార్నాథ్లో ఒక హెలికాప్టర్ ప్రమాదం అయితే జరగబోయింది. ఎటో దేవుడిదే వల్ల ఏమీ కాలేదు, సేఫ్గా అయితే ల్యాండ్ అయింది. సో మీకు కనిపిస్తుంది కదా హెలికాప్టర్, అదే ప్రమాదానికి అయితే గురైంది. ఎటో ఏమీ కాలేదు. సో రిపేర్ వర్క్ అయితే ఏదో జరుగుతా అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి కొంచెం ముందుకు రాగానే ఒక షాకింగ్ విజువల్స్ అయితే నేనైతే చూశాను. ఒక మనిషి అయితే చనిపోయాడు, 4 పోలీస్ అన్న వాళ్ళు ఆ మనిషిని అయితే తీసుకొని పోతా ఉన్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా జరుగున్నాయి. మన వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎక్కువ ఏంటంటే మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకండి, ఎక్కువ ఆలోచించవాకండి. పీస్ఫుల్గా నిదానంగా మనం ఏంటంటే ఇక్కడ ఉంటే చాలు. ఒకవేళ మనం ఏంటంటే టెన్షన్ పడతా ఉన్నాం అనుకో, హార్ట్ స్ట్రోక్స్ కానీ ఇట్లయితే వచ్చి ఆటోమేటిక్గా ఏంటంటే మనం భయంతోనే సగం అయితే చనిపోతాము. మన వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం జాగ్రత్త. బట్ కానీ ఏంటంటే లక్షల్లో వస్తూ ఉంటారు, ఎవరికో 1% కాదు 0.001% ఇట్లా అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకన్నా కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. మీరే చూసారు కదా ఎవరో చనిపోయినట్టున్నారు పాపం. లాస్ట్ టైం మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అతను చనిపోవడం అయితే చూశాను. ఇప్పుడు కరెక్ట్గా ట్రెక్కింగ్ డౌన్ చేస్తున్నప్పుడు ఒక అతను చనిపోవడం అయితే చూసా. అంటే ఓపిక లేనప్పుడు కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లే, శుద్ధంగా గుర్రంలో వెళ్ళిన ప్రాబ్లం లే. అంటే మన ప్రాణాల మీదకి వస్తుంది అనుకుంటే అట్టే నడవాల్సిన అవసరం లేదు. శుద్ధంగా ఆ పల్లకిలన్నా తీసుకొని పోతారు, లేదంటే గుర్రంలోనా తీసుకొని పోతారు. యాక్చువల్ నాకైతే ఓపిక ఉంది, బట్ కానీ ఏంటంటే ఆకలి అయితే వస్తూ ఉంది. ఎక్కడన్నా ముందుకెళ్ళి తినేసి అయితే నేను స్టార్ట్ అవుతా. మన వాళ్ళు ఆల్రెడీ హాఫ్ డిస్టెన్స్ అయితే కవర్ కూడా అయితే చేస్తుంటారు. 3 ధామ్స్ అయితే అయిపోయినాయి కదా, యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ పెండింగ్ ఉంది. మనం బద్రీనాథ్కి అయితే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఇంకా త్వరగా అయితే వెళ్ళిపోవాలా. ఎందుకో తెలియదు కానీ భయంకరంగా ఆకలి అయితే వేస్తూ ఉంది. ఎందుకో అయింది, ఆకలి వేస్తే ఆకలి అవ్వకుండా ఇంకేమవుద్ది మళ్ళీ దానికి ఎందుకో తెలియదంట. యాక్చువల్గా బాడీ చనిపోయారు కదా ఎవరు, చూసిన కాడి నుంచి ఏదో భయం అయితే వేస్తూ ఉంది, ఎందుకు అర్థం కావట్లే. సో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇక్కడ ఒక చిన్న బుడ్డి రెస్టారెంట్ అయితే ఉంటే ఇద్దండి, దాల్ చావల్ అయితే చెప్పుకున్నా. వాటర్ బాటిల్ ఎంతో తెలుసా, ఇది 90 రూపాయలు. 20 రూపాయలు వాటర్ బాటిల్, 90 రూపాయలు. ఎందుకంటే దాదాపు 20 కిలోమీటర్ల కింద నుంచి పైకి తేవాలంటే ఇంపాసిబుల్ కదా, ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకుండా. అక్కడ నుంచి తినేసి నేను ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేశాను కిందకి దిగేదానికి. నేను మోస్ట్లీ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆఫ్ రోడ్స్లోనే వెళ్తాను నేను మొత్తం కూడా. ట్రెక్కింగ్ అయితే దిగేటప్పుడు అయితే ఏం ప్రమాదం అయితే ఉండదు, బట్ కానీ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. ఇప్పుడు దిగుతున్నాను చూడండి, ఇది అసలు హైలైట్ అబ్బా. దాదాపు 4 to 5 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. బట్ కానీ ఇది చాలా అంటే చాలా రిస్క్ ఇది. ఎందుకంటే అసలు వామ్మో, కింద ఒక కొండ దిగి ఇంకొంచెం దూరం నడిచి ఇంకో కొండ అయితే ఎక్కాలి పైకి. సో ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళే ఇట్లా అయితే రండి, లేదంటే మాత్రం అసలు ఈ వేలో అయితే రాను కూడా రావద్దని అయితే మీకైతే సజెస్ట్ చేస్తాను. చాలామంది కూడా ఏంటంటే ఇట్లాంటి వేస్లోకి వెళ్ళి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవి ఆయాసం ఇది తెచ్చుకొని సమ్టైమ్స్ ప్రాబ్లం కూడా అయితే అవద్ది. ఇటువంటి ఈ వేలో ఏంటంటే కొంతమందే నడుస్తారు, ఎక్కువ మంది ఈ వేలో అయితే నడవరు. దాదాపు 7 to 8 కిలోమీటర్స్ వచ్చా. అసలు నేనైతే నాకు తెలిసి కిందకి ఒక 3 అవర్స్లోనే రీచ్ అయిపోతానేమో అనిపిస్తుంది.
ఇప్పటిదాకా ఒక్క బ్రేక్ కూడా తీసుకోవాలా, చించుకుంటూ వచ్చిపోతున్నాం. ఎక్కేటప్పుడు కష్టమే, దిగేటప్పుడు జమ్మంటే వెళ్ళిపోవచ్చు. బట్ కానీ ఏంటంటే ఎక్కడన్నా జాగ్రత్త లేదా అని కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి అంతే. మాతో పాటు వచ్చిన చూడండి కింద అయితే పడిపోయాడు. ఆ గుర్రానికి కాలు అయితే జారింది, అందువల్ల ఏంటంటే సడన్ గా కింద అయితే పడ్డాడు. ఎట్టో దేవుడి వల్ల అన్నకైతే ఏమీ కాలేదు. ఏమైంది 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 ఏం ఆగు 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 ఆగు. वो आगे हमारे आगे वाले घोड़े स्लो चल रहे थे ना, छोटे छोटे खाली छोटे छोटे घोड़े। दूसरा बार गिर गया तो नहीं गिरेगा यार भाई, गारंटी देता हूँ। నాకేం తెలుసు చెప్పు. హాయ్ వ్యూవర్స్, ఇతని వల్ల మిస్టర్ వంశీరెడ్డి వల్ల అతను కింద పడ్డాడు. నోరు బ్రో పెద్ద ఆటగాడు బ్రో. ఆల్మోస్ట్ ఆడుతూ పాడుతూ కిందకైతే వచ్చేసాను. మా వాళ్ళు కూడా కొంతమంది వెనకైతే ఉన్నారు, కొంతమంది ముందుకైతే వెళ్ళిపోయారు. యాక్చువల్గా వాళ్ళే ముందైతే వెళ్ళిపోతారు అనుకున్నా. వాళ్ళు ఏంటంటే త్వరగా స్టార్ట్ అవ్వాల కింద దిగేటప్పుడు. నేనేంటంటే మనం పైకి వెళ్ళి మనం కాలభైరవ దర్శనం చేసుకొని మనం ఏంటంటే గుర్రం కంటే ఫాస్ట్ దిగైతే వచ్చేసాం. అంతా షార్ట్ కట్ వేస్లో అట్టా జమ్ అంటే అయితే వచ్చేసాం. రిటర్న్ వస్తున్నప్పుడు ఏంటంటే 10 నిమిషాలు వర్షం పడుద్ది, ఇంకో 10 నిమిషాలు వర్షం అయితే పడదు. మనం ఏంటంటే ఆ రెయిన్ కవర్ వేసుకోవడం, రెయిన్ కవర్ తీయడం, ఇదే సరిపోయింది నాకంతా. ట్రెక్ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎటువంటి వీడియోకి అయితే నేనైతే షూట్ చేయలేదు. దాదాపు అక్కడి నుంచి ఒక చోప్తా అనే ప్లేస్కి అయితే వచ్చాం. అక్కడి నుంచి దాదాపు ఒక 20-25 కిలోమీటర్స్ అని చోప్తా అనే ప్లేస్ అయితే ఉంది, అక్కడికి వచ్చాం. దాని తర్వాత ఎవరి పాటికి వాళ్ళు అయితే పడుకొని నిద్ర. నాకైతే మాత్రం లైట్గా కోల్డ్ అయితే వచ్చింది. సో దాని తర్వాత ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కొంచెం ఇప్పుడైతే రిలీఫ్గా అయితే ఉంది. అక్కడ చూడండి మా అంకుల్ అయితే నిలబడైతే ఉన్నారు. ఎట్లా ఉంది? బాగుంది. ఈరోజు సిగ్గుపడట్లే చెల్లమ్మ. యాక్చువల్లీ మేము ఉన్న స్టే అయితే ఇది చాలా బాగుంది. అండ్ మెయిన్గా పైన అయితే నేను నిద్రపోయాను. అబ్బా నా భూతం నా భవిష్యత్. ఆఫ్టర్ 15 days తర్వాత సుఖమైన నిద్ర అయితే నేను నిద్రపోయా. నాకంటే మాత్రం ఈరోజు పిచ్చ అయితే నిద్రపోయింది. మన బ్రో నేను తదాస్తా ఉన్నా, పడిపోయాడు ఆయన. పడ్డాగా గుర్రంలో నుంచి పడితే లేపకుండా మనోడు వీడియో తీస్తున్నా. ఇద్దరున్నారు కదా లేపేవాళ్ళ. ఎవడు లేపలేదు, నా పాటికి నేనే ఏందో నాకు అర్థం కావట్లే. నేను ఒకప్పుడు ఏదన్నా ఎవరికైనా ప్రమాదం జరిగితే జుమ్మంట ముందుండేవాడిని, ఒక చెయ్యి లేపేవాడిని. ఇప్పుడు ఏంటంటే వీడియో మీద ఆటోమేటిక్గా కెమెరా మీద ఆన్ అయిపోతుంది. అసలుకి కెమెరా ఆన్ అని వెళ్ళిపోతుంది. ఓ అమ్మ ఏంది మరి ఇంత దారుణంగా తయారైంది నేను. బ్రో ఆపను బ్రో. ఒక పెద్దాం కోసం 2.5 గంట 3 గంటలు వెయిట్ చేసి మీ లేట్గా వచ్చాను నేను. ఓవరాల్గా 55 నుంచి 60 కిలోమీటర్స్ ట్రెక్ అయితే చేశాను కదా. లాస్ట్ టైం ఏంటంటే మనం ట్రెక్ చేసాం కానీ భైరవనాథ్ టెంపుల్ అయితే ఉంది కదా పైన, అప్పుడు వెళ్ళలేదు లాస్ట్ టైం. సో ఈసారి ఏంటంటే మనం కంప్లీట్ చేసాం. చాలా బాగుంది భైరవనాథ్ టెంపుల్. మన వాళ్ళు ఎవరైనా కేదార్నాథ్ వస్తే మాత్రం పక్కాగా భైరవనాథ్ టెంపుల్ కూడా చూడండి. ఎందుకంటే అంత దూరం మనం ట్రెక్ చేసి లేదంటే కష్టపడి వచ్చిన తర్వాత ఓన్లీ మహాదేవుడి కేదార్నాథ్ ఒకటే చూసుకోకుండా భైరవనాథ్ టెంపుల్ కూడా చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. నాకు లాస్ట్ ఇయర్ ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఇప్పుడైతే ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది నాకు. ఈరోజు ఈవినింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మనం బద్రీనాథ్ దగ్గరికి అయితే వెళ్తాం. అక్కడ కానీ మంచి ప్రాపర్టీ అంటే హాట్ వాటర్ వస్తే చాలు, ఎట్లా ఉన్న ప్రాబ్లంలే. హాట్ వాటర్ వచ్చింది అనుకో, శుద్ధంగా స్నానం చేసి పడుకుంటే ఆ సుఖమే వేరు. ఇక్కడ చూడండి మొత్తం ఫామ్ ఎలా ఉందో. మొత్తం నాకు తెలిసి రైస్ కల్టివేషనే ఉంటుంది, లేదంటే వీట్ ఏమైనా వేస్తారు అంతే. మన సైడు ఎకరాలు పొడుగ్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే కొండలనే బిట్లుగా చేసి ఈ విధంగా మనకి కొండలనే చెక్కి ఈ విధంగా చిన్న చిన్న పొలాలు అయితే చేశారు. తినేసి ఇంకా టెంపో దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాం. యాక్చువల్గా పార్కింగ్ కానించి అంటే మెయిన్ రోడ్ కానించి పైకి దాదాపు ఒక 200 మీటర్స్ స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ కాదు, పైకి అయితే వెళ్ళాలి. టెంపోలో వెళ్తూ ఈ అందాలు చూసుకుంటూ మనం ఏంటంటే బద్రీనాథ్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ విలేజెస్ కూడా చాలా అంటే చాలా మంచిగా అయితే ఉన్నాయి. నేనైతే మాత్రం ఈ విలేజెస్కి అయితే ఫిదా అయితే అయిపోయాను. ఇక్కడ ఒక 10 to 15 days అయితే ఉండాలైతే అనుకున్నా, బట్ కానీ మనకు పాసిబుల్ అయినప్పుడైతే చూద్దాం. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి తుంగనాథ్ టెంపుల్ కూడా అయితే ఉంటుంది. ప్రపంచంలోనే హైయెస్ట్ శివ టెంపుల్, చాలా అంటే చాలా హైట్లో అయితే ఉంటుంది. మన వాళ్ళు ఎవరైనా వస్తే పక్కాగా తుంగనాథ్ టెంపుల్ కూడా అయితే విజిట్ చేసుకోండి. బాయ్ బాయ్. ఏంది కేదార్నాథ్ ఎక్స్పీరియన్స్ ఎవరిని అడగలా? సర్లే అడగదా. బద్రీనాథ్కి వెళ్ళే వే కూడా ఏంటంటే కొంచెం డేంజరస్గా అయితే ఉంటాయి. రోడ్స్ బాగానే ఉంటాయి, బట్ కానీ ఏంటంటే ఇక్కడ వెదర్ చేంజ్ అవడం వల్ల, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఇవేంటంటే మనకి కొండల్లో నుంచి వాటర్ ఫాల్స్ టైప్ అయితే పడతాయి కదా, ఇవి ఏంటంటే ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా ఏంటంటే ల్యాండ్ స్లైడ్లు అయితే అవుతూ ఉంటాయి. ఇక్కడ కొండలన్నీ కూడా ఏంటంటే మట్టితో కూడిన కొండలు. ఈ మట్టి కరగడం వల్ల ఆ రాళ్ళన్నీ ఏంటంటే ఇట్లా ల్యాండ్ స్లైడ్లు అవి చాలా వరకు రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి. అట్లానే ఏంటంటే ఇల్లులు కూడా డ్యామేజ్ అయ్యి చాలామంది కూడా అయితే చనిపోయిన సిచ్యువేషన్స్ కూడా అయితే ఉన్నాయి. అండ్
చాలా వరకు ఏంటంటే ఆస్తి నష్టం అయితే జరిగింది. అండ్ మెయిన్గా ఏంటంటే రోడ్స్ కూడా అసలు ఎందుకులే, రోడ్స్ కూడా ఏంటంటే సగం చీలిపోయాయి. ఆ విధంగా ఏంటంటే ఇక్కడ రోడ్స్ అయితే ఉంటాయి. మన వాళ్ళు ఎవరైనా ఓన్ వెహికల్స్ వేసుకొని వస్తుంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ రీసెంట్గా కూడా ఒక టెంపో అదుపు తప్పి అల్కనంద రివర్లో కూడా అయితే పడిపోయింది కదా. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఇక్కడ తరచుగా జరుగుతూ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఓన్ వెహికల్స్, మీరు మంచి ఎక్స్పర్ట్స్ అయితేనే ఓన్ వెహికల్స్లో రండి, లేదంటే మాత్రం ఇక్కడికి వచ్చి రెంట్ వెహికల్స్ అయితే తీసుకోండి. మనం ఏమి చేయలేము, పైన ఉన్న శివయ్య పిలిస్తే మనం వెళ్ళిపోవాల్సిందే. మనం ఆ టైం వచ్చినప్పుడు మనం ఇంకా తలరాత అంటారు కదా. సో ఇంకా మనం ఏమీ కూడా అయితే చేయలేము ఇంకా. మీరు బద్రీనాథ్కి వెళ్తున్నప్పుడు చాలా మెయిన్ ప్లేసెస్ అయితే వస్తాయి, లైక్ జోషిమఠ్ ఇట్లాంటి ప్లేసెస్ కూడా అయితే వస్తాయి. మేమేంటంటే టైం లేదు కాబట్టి అందరం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేమైతే వెళ్ళిపోవడం అయితే జరిగింది. మీరు ఎవరైనా కొంతమంది వచ్చి ఇండివిజువల్గా వచ్చినప్పుడు ఈ జోషిమఠ్ ఇట్లాంటి ప్లేసెస్ కూడా కన్ఫామ్గా అయితే కవర్ చేయండి. ఆన్ ద వే వెళ్తున్నప్పుడు మనకేంటంటే విష్ణుప్రయాగ్ కూడా అయితే వస్తుంది. సో అది కూడా అయితే చూసుకోండి, మీకేంటంటే అన్నీ కవర్ చేసినట్టు ఫీలింగ్ అయితే ఉంటుంది. బద్రీనాథ్కి అయితే వెళ్తా ఉన్నాం కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా ఇక్కడ రిజిస్ట్రేషన్ చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అది లేట్ అవుతుందని చెప్పి మేమైతే దిగేసాం. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ టెంపోలో ఉండి మా వాళ్ళైతే కాల. అందువల్ల ఏంటంటే కొంతసేపు అయితే దిగున్నాం. వన్స్ ఏంటంటే మాది రిజిస్ట్రేషన్ అక్కడ స్కాన్ చేస్తారు, అది అయిపోయిన తర్వాత మేము పోయి జాయిన్ అయిపోతాం. ఎందుకంటే ఈ ప్రాసెసే దాదాపు ఒక 1 కిలోమీటర్ అయితే ఉంది. దానివల్ల ఏంటంటే నేను, జిత్తు బ్రో, జగ్గు బ్రో ముగ్గురం అయితే ఇక్కడ శుద్ధంగా కూర్చొని ఆ కొండ చూడండి బ్రో ఎట్టుందో, బాగుందా పైన ఏదో పైన ఒక టెంపుల్ ఉన్నట్టుంది, పైన టెంపుల్కి పైన స్లాబ్ వేసినట్టుంది పైన. ఎట్లా ఉంది? మీరు నిన్న గుర్రంలో నుంచి పడ్డారు కదా, కాలు బాగుందా? సమ్మగా ఉంది, రకరకాలుగా ఉందా? రకరకాలుగా ఉంది మాస్టారు. ఇక్కడ చూడండి పాండుకేశ్వర్ అని ఒక ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అని కూడా అయితే అంటారు. మన వాళ్ళు ఎవరైనా వస్తే పక్కాగా ఈ ప్లేస్ కూడా అయితే కవర్ అయితే చేయండి. ఇక దగ్గరలోనే మా వాళ్ళు ఏంటంటే హోటల్ అయితే తీసుకున్నారు. ఇంకా డైరెక్ట్గా ఆ హోటల్కి అయితే వెళ్ళి రేపు మనం బద్రీనాథ్ ధామ్కి అయితే వెళ్దాం. సో బద్రీనాథ్ ధామ్ మనకి కంప్లీట్ అయితే మన చార్ధామ్ అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కనిపిస్తా. ఈ వీడియోని పక్కాగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. హర్ హర్ మహాదేవ్.